హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటూ మింటూ మమ్మీ తెలుగు బ్లాగ్స్. మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు నేను ఆన్లైన్ లో పర్చేస్ చేసిన కిచెన్ ప్రొడక్ట్స్ అండ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ కోసము బీకో బ్రాండ్ నుంచి కిచెన్ క్లీనర్ అయితే తీసుకున్నాను. కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి బెస్ట్ సోర్స్ అని నేను ఇదైతే పర్చేజ్ చేశాను. కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది రివ్యూలో మీకు తప్పకుండా చెప్తాను. నేను కిచెన్ లో వెజిటబుల్స్ కట్ చేసుకోవడం కోసము నైఫ్ సెట్ తీసుకున్నాను. నేను ప్రైజెస్ అయితే ఎంటర్ చేయట్లేదు. ప్రైస్ అని కామెంట్ చేయండి, నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను నైఫ్ సెట్. 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ నైఫ్స్ వచ్చినాయి. అలాగే ఒక షార్ప్నర్ కూడా వచ్చింది, అంటే నైఫ్ షార్ప్ చేసుకోవడానికి. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. నైఫ్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు, బై మిస్టేక్ హ్యాండ్స్ అవి కట్ అవ్వకుండా ఉండటం కోసము. సైజ్ కూడా బాగున్నాయి. స్మాల్ సైజు ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి, మీడియం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, బిగ్ సైజు నాన్ వెజ్ ఏదైనా కట్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా షార్ప్ చేసుకోవాలి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఒక సర్ప్రైజింగ్ ప్రొడక్ట్. ఇది నేను ఎందుకు యూజ్ చేస్తాను, ఎక్కడ యూజ్ చేస్తాను అనేది కూడా మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా క్యూట్ గా ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ క్యాండిల్స్, ఫ్లేమ్లెస్ క్యాండిల్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చినాయి. ఇవి డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా క్యూట్ అండ్ స్మాల్ గా ఉన్నాయి. ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఓవెన్ స్టాండ్. ఓవెన్ కౌంటర్ టాప్ మీద పెట్టడం వల్ల నాకు చాలా ప్లేస్ ఆక్యుపై చేసింది. సో నేను వాల్ కి ఫిట్ చేయాలనుకున్నాను. సో వాల్ మౌంటెడ్ ఓవెన్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 1000 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ చాలా బాగుంది. నేను ఎక్కడ ఫిట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. మీరు తీసుకోవాలి అనుకుంటే మీ ఓవెన్ మెజర్ చేసి కరెక్ట్ సైజ్ అయితే తీసుకోండి. మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వీడియోస్ లో మీతో నేను కిచెన్ ఎలా క్లీన్ చేసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని షేర్ చేయాలనుకుంటున్నాను. నా కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ టూర్ కూడా చేస్తాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మెటల్ అండ్ వుడెన్ కాంబినేషన్ లో వచ్చిందండి. చాలా బాగుంది. వాల్ మౌంటెడ్ ఓవెన్ స్టాండ్ ఇది. ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపించట్లేదు. ఫిట్టింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఓవెన్ స్టాండ్ ఎక్కడ ఫిట్ చేశాను అనేది నేను ఒక స్పెషల్ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎల్ఈడి స్ట్రిప్ లైట్ అండి. అండర్ క్యాబినెట్స్ లో ఆర్గనైజ్ చేసుకోవడం కోసం నేను పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. నేనైతే చెక్ చేస్తున్నాను ఎలా ఉందని కూడా. ఇది కూడా నేను కిచెన్ కోసం పర్చేస్ చేశాను. మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు. నేనైతే 6 మీటర్స్ తీసుకున్నాను. దీనిలో కూడా వామ్ లైట్, మిల్క్ వైట్ అలా డిఫరెంట్ లైటింగ్ సెట్స్ ఉన్నాయి. నేనైతే వామ్ లైట్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో లైటింగ్. నేను అండర్ క్యాబినెట్ లో ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. నేను యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ క్లారిటీ కోసం మైక్ ఒకటి పర్చేస్ చేశాను. ఇప్పుడు అదే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఫ్యూచర్ వీడియోస్ లో వాయిస్ ఓవర్ మరింత క్లారిటీగా క్లియర్ గా ఉండిద్ది. మీరే డిఫరెన్స్ చూస్తారు. ఇదైతే ఒక స్టాండ్ లాగా ఉందండి. ఈ ప్రోడక్ట్ కూడా ఎలా యూజ్ చేయాలి, క్వాలిటీ ఎలా ఉంది అని నేను తర్వాత షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను యూజ్ చేయలేదు కాబట్టి దీని గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పాలనుకోవట్లేదు. దీనికి మొబైల్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు, మైక్ ఒకటి ఇచ్చారు. మైక్ కి ఒక కవర్ లాగా, స్పాంజ్ కవర్ లాగా ఇచ్చారు. చిన్న చిన్న స్పేర్స్ అయితే ఉన్నాయి. అవి ఎందుకో ఏంటో నాకు తెలియదు. అవన్నీ తెలుసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా నేను చాలా తక్కువ ప్రైస్ కే తీసుకున్నాను. ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. గార్డెన్ కి సంబంధించిన ప్రోడక్ట్. ఇది కూడా మొత్తం సెట్. ఇదైతే నైఫ్ ప్రూనింగ్ చేసుకోవడానికి. మీకు తెలుసు కదా మాకు గార్డెన్ ఉంది అని. ఆ గార్డెన్ కోసం తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది. నేను మా గార్డెన్ లో యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ప్యాక్ లో సెట్ ఆఫ్ 3 వచ్చినాయి. ఇంకా 2 గ్లౌజెస్ కూడా ఇచ్చారు. వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇదైతే. గార్డెన్ ఉన్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా పర్చేస్ చేసుకోండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి అనుకోండి.
ఉన్నాను మీ మీద. సో నా ఛానల్ని గ్రో అవటానికి మీరు హెల్ప్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.